గుంటూరులో పేద మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించేందుకు గుంటూరు ఫైటర్స్ చారిటబుల్ ట్రస్ట్ నిర్వహిస్తున్న కుట్ల మిషన్ల శిక్షణ శిబిరం అభినందనీయమని మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు పేర్కొన్నారు. అంకమ్మనగర్ లో కోవిడ్ ఫైటర్స్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ శిక్షణ కార్యక్రమంలో కొత్తగా 60 మందికి 4 బ్యాచ్లుగా శిక్షణ ఇవ్వనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా టైలరింగ్ తరగతుల కోసం డాక్టర్ ఆలా వెంకటేశ్వర్లు 5 కుట్టు మిషన్లు, కనపర్తి రాఘవరావు 2 కుట్టు మిషన్లు అందజేశారు. కెఎస్ లక్ష్మణరావు 10,000 రూపాయల విరాళం ప్రకటించారు. సరే వస్తానన్నాను. తర్వాత మిషన్ గురించి పెడదాం, ఇలా నేర్పిద్దాం అంటే సరే వస్తానన్నా, నేను నేర్పిస్తానన్నాను. సరే అమ్మా అన్నారు. అయితే ఆ సేవ అంతటితో ఆపకుండా, ఎందుకంటే సత్యనపల్లిలో కూడా కోవిడ్ ఫైటర్స్ ఉంది, నేను అక్కడ పాల్గొన్నాను. వాళ్ళు కోవిడ్ అయ్యాక అది ఆపేశారు సంస్థ. కానీ ఇక్కడ అలా కాకుండా ఇంకా అనేక సేవా కార్యక్రమాల్లో భాగంగా ఈ కుట్టు మిషన్లు చేయటం గొప్ప విషయం. ఎందుకంటే మేము పెదనందిపాడు అనే గ్రామంలో మేము కూడా ఒక విజ్ఞాన కేంద్రం పెట్టి గత 6 నెలలుగా కుట్టు మిషన్ కేంద్రాన్ని నడుపుతున్నాం. అక్కడ కూడా 12 మిషన్ల ద్వారా నేర్పుతున్నారు. అయితే అక్కడికి ఇక్కడికి తేడా లేదా లక్ష్మణరెడ్డి గారి ఊరికి, లక్ష్మణరెడ్డి గారు వాళ్ళ గ్రామంలో 120 మంది నేర్పాడు. 120 మంది నేర్చుకుంటే ఆ గ్రామం ఎంత ఉంటారు జనాభా? 4-5 వేలే ఉంటారు. కాబట్టి వాళ్ళకి ఆ డిమాండ్ ఉండదు. బహుశా వాళ్ళు అందులో కొంతమంది ఆగిపోయి ఉంటారు. కానీ మీరు అలా కాదు, రకరకాల పేటల్లో ఉన్నారు. మన గుంటూరు నగరం జనాభా ఇప్పుడు 8 లక్షలు వాళ్ళు ఉంటానే ఉంటారు. కాబట్టి మనం ఏం చేయాలి? బాగా నేర్చుకోవాలి. ఎక్కడికి వెళ్తారు కుట్టించుకునే వాళ్ళు కూడా, వీళ్ళు బాగా కొడుతున్నారు అనే పేరు వచ్చే వాళ్ళకే ఇస్తాం. మనం ఎవరైనా అదే కదా చేసేది. కాబట్టి మీరు బాగా నేర్చుకుని చాలా ఉచితంగా వచ్చి పాపం నేర్పుతా ఉన్నారు. సో బాగా నేర్చుకుని మీ కాళ్ళ మీద మీరు నిలబడే స్థితికి రావాలని ఈ ఉద్దేశంతోనే కోవిడ్ ఫైటర్స్ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నారు. ఇది నేర్చుకున్నారనుకోండి, ఇంకా దీనికి అనుబంధంగా చాలా వచ్చినాయి. ఈ మధ్యకాలంలో మీరు అందరూ కూడా మనం మగ్గం వర్క్స్ అని వచ్చినాయి, విన్నారు కదా మీరు అందరూ. అలాగే దీనికి సంబంధించి కూడా ఇంకోటి ఏంటంటాం, ఎంబ్రాయిడరీ. జనరల్ గా కుట్టు బాగా వచ్చిన వాళ్ళకి ఎంబ్రాయిడరీ కూడా ఇంకా ఎక్కువ డిమాండ్. ఇప్పుడు పెళ్లిళ్ళలో జాకెట్లు వాటికి ఎంత డిమాండ్ ఉందో మీ అందరూ. ఇవాళ బట్టల ఖరీదు తక్కువ, కుట్టుకూలి ఎక్కువ. మీరు మనం కనుక బట్టల ఖరీదు 10 ఏళ్లకి ఇప్పటికి పెద్ద ఏం పెరగల, కానీ కుట్టుకూలి పెరిగి ఆలోచించి నేర్చుకోవటంలో చాలా కొత్త పద్ధతులన్నింటినీ తెలుసుకోగలిగితే ఉపాధి దొరుకుతుంది, స్వయం ఉపాధి దొరుకుతుంది, బాగా అభివృద్ధి కావడానికి అవకాశం. అందుకని ఇక్కడ నేర్చుకున్న వాళ్ళు ఆ అనంతరం మరింత నైపుణ్యాలను పెంపొందించుకొని అభివృద్ధి కావచ్చు. ఒక చిన్న పరిశోధన లాంటి చేసి గుంటూరు నగరంలో ఈ రెడీమేడ్ డ్రెస్సెస్ ఎవరెవరు కుట్టిస్తున్నారు, ఎక్కడెక్కడ అలాంటి కార్ఖానాలు ఉన్నాయి, ఎవరి దగ్గర ఎక్కువ మంది టైలర్స్ కి డిమాండ్ ఉంది, ఎవరికి అవసరం ఉంది, ఇలాంటివి కూడా పరిశీలించి ఇక్కడ నేర్చుకున్న వాళ్ళకి ఉపాధి కావాలనుకున్న వాళ్ళకి వాళ్ళతో జతపరిచే అవకాశం, ఆ కోఆర్డినేట్ చేసే అవకాశం కూడా కోవిడ్ ఫైటర్స్ తీసుకుంటుందని పేర్కొంటూ నేస్తం అనే సంస్థ గుంటూరు నగరంలో పేద విద్యార్థులకు సహాయం చేయటం, అనేక వృద్ధాశ్రమాలకి, అనాథ పాఠశాలలకి సహకారం అందించడం, దాదాపు 250 మంది సభ్యులతో ఆ సంస్థ పనిచేస్తా ఉంది. దాని వ్యవస్థాపకులు దలీల్ అహ్మద్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. సార్ చెప్పినంత పెద్ద సంస్థ అయితే కాదు, మాది చిన్న సంస్థే. మేము స్టార్ట్ చేసి కూడా కేవలం 2 సంవత్సరాలు మాత్రమే అయిందమ్మా. వీటిలో ఇప్పుడు మేడం చెప్పలేనిది నేను చెప్పగలిగేది ఏంటంటే, ఈ ట్రైనింగ్ అయిన వాళ్ళందరూ కూడా వాళ్ళకి సర్టిఫికెట్స్ ఇచ్చేటప్పుడు కానీ, వాళ్ళ కంప్లీషన్ అయిన తర్వాత ఎప్పుడు మేము ప్రతి ప్రోగ్రామ్ కి మేము అటెండ్ అవుతున్నాము. వాళ్ళు కుట్టి వాళ్ళు అక్కడ ప్రదర్శించినటువంటి